ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా, షలోం. రండి బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని వాక్య వర్తమానం మనం నేర్చుకుందాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి బిడ్డలారా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను. కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరము కలిగిన దేవా, దయా దాక్షిణ్య పూర్ణుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మంచి బోధకుడా, నీ వాక్యము చేత జీవితాన్ని వెలిగిస్తూ రక్షిస్తూ బాగు చేస్తున్న తండ్రి, ఈ సమయంలో ప్రభువా ఈ వాక్య వర్తమానం ద్వారా అనేక మంది హృదయాల్ని తాకండి, అనేక మంది బ్రతుకుల్లో పరివర్తన దయచేయండి. ఏదైనా సేవకుడు నన్ను అభిషేకించండి, నీ బలమైన అభిషేకం ఇచ్చి నీ రక్తంలో ముద్రించి పూర్తిగా నీ వశములో ఉంచుకుని మీరే మాట్లాడండి. మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేనికోసం నీ పరుగు, దేనికోసం పరిగెడుతున్నావు? ఈ లోకములో చాలామంది చాలా వాటి కోసం ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు, పరిగెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. చివరికి కొంతమంది భంగపడి బాధపడి బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు. కొంతమంది జీవితాలైతే ప్రాణాలే తీసుకుంటున్నారు. దేనికోసం పరిగెడుతున్నావో అది శాశ్వతమైనదా, అశాశ్వతమైనదా, మేలైనదా, కీడైనదా? దేనిని పోగొట్టుకొని దేనిని విడిచి దేనికోసం పరిగెడుతున్నావో, పరిగెడుతున్న నీవు, తాపత్రయపడుతున్న నీవు ఒక్క నిమిషం ఆలోచించు. విడిచిపెట్టుకునేది మంచిదా, పొందుకునేది మంచిదా? ఆల్రెడీ నీకున్నది మంచిదా, లేని దానికోసం తాపత్రయపడుతున్నావు కదా, అది నీ జీవితానికి నీ కుటుంబానికి క్షేమమా? ఆలోచన చెయ్యి. ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో దేనికోసం ఆరాటపడుతున్నారని ఇలాగూ కొన్ని విషయాలు ఆలోచించకుండా ఆవేశముతో, తొందరపాటుతో చాలా వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, పరిగెడుతూ ఈరోజు నిరాశలో, నిస్పృహలో ఉన్నావేమో. దేనికోసమో పరిగెట్టి శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుని, ఇదా నేను సంపాదించుకుంది, అయ్యో నేను ఎంత ఘోర పాపము చేశాను, ఎంత దౌర్భాగ్యమని పని చేశాను, శ్రేష్టమైనది పోగొట్టుకుని శాపముని తెచ్చుకుని బాధపడుతున్నావేమో. బైబిల్లో కూడా ఒక వ్యక్తి జీవితం అలాగే జరిగింది. అతని పేరు గెహాజీ. ఓ గొప్ప ప్రవక్త దగ్గర సేవకుడిగా ఉన్నాడు. దేవుని సేవలో ఉన్నాడు, సమర్పణలో ఉన్నాడు, ప్రతిష్ఠితలో ఉన్నాడు. నిజముగా ఏలియా తర్వాత ఎలీషా దైవజనుడు అయ్యాడు. ఎలీషా తర్వాత ఆ స్థానానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నవాడు గెహాజీ. ప్రారంభము బాగానే ఉన్నాడు, దేవుని సేవతో ముందుకు సాగుతున్నాడు, సేవకులకి సహకారిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. అతని గురించి పరిచయం చేసినప్పుడే ఎలీషాకు సేవకుడకు గెహాజీ అన్నాడు. సేవకుడు ఏంటో ఈ రోజుల్లో సేవకులని, విశ్వాసులని ఎవరి భేదము లేకుండా అందరినీ పడగొడుతున్న, చెడగొడుతున్న, భ్రమపరుస్తున్నది ఒకటి ఉంది. అదేంటంటే ధనం. ఈరోజు ప్రతి మనిషికి ధనం మీద వ్యామోహం ఎక్కువైపోయింది. ధనం మీద ఆశ, దురాశ ఎక్కువైపోయింది బిడ్డలారా.
ఇప్పుడు గెహాజీకి ఏం తక్కువైంది? ఎలీషా లాంటి గొప్ప దైవజనుడితో ఉన్నప్పుడు వస్త్రం తక్కువైందా? లేదే. ఆహారం తక్కువైందా? లేదే. అభిషేకం తక్కువైందా? లేదే. గడైన దైవజనుడితో ఉన్నాడు కదా. వాడు చేసేది చిన్న పని అంటే కాదు, దేవుని పని. ఇంత గొప్ప స్థానములో ఉన్న గెహాజీ ధనాశ దురాశతో చాలా భయంకరంగా పతనమైపోయాడు. నయమని ఒక కుష్ఠరోగి ఎలీషా చెప్పినట్లు చేసి బాగుపడిన తర్వాత చాలా బహుమానాలు తెస్తాడు. చాలా ధనము, వెండి, బంగారాలు, వస్త్రాలు తీసుకొచ్చి కృతజ్ఞతగా దైవజనుడు ఎలీషాకు ఇస్తే, ఇవేవి నాకొద్దు, నీ దగ్గరే పెట్టేసుకో, నాకు అవసరం లేదంటాడు ఆయన. అవన్నీ చూసిన గెహాజీకి ఏమో ఆశపడుతుంది. అక్కడ వెండి, బంగారాలు, ధనము, వస్త్రాలు ఇవన్నీ చూసిన ఎలీషాకి వాటి మీద కొంచెం కూడా మనసు లేదు. అతని ఆలోచన, అతని తలంపులు, ఎలీషా యొక్క మొత్తం ఆలోచన అంతా ఎవరి మీద అంటే ఎప్పుడు దేవుడి మీదే, దేవుని సేవ మీదే. ఎప్పుడు కూడా అతని ఆనందము, అతని ఆలోచన విధానం అంతా దేవుళ్ళలోనే. ఆయన యొక్క ముందు చూపు అంతా పరలోక రాజ్యం మీదే, అభిషేకం మీదే ఉంది. కానీ అదే దైవజనుడి దగ్గర ఉన్నాడు, కానీ ఆ మనసు ఇతనికి రాలేదు. నిజమే, కొంతమంది సంఘాల్లో దైవజనులు వైరాగ్యంతో ఉంటారు, చాలా గొప్ప సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ సంఘాలకు వెళ్తారు, కానీ ఆ వైరాగ్యం వీళ్ళ దగ్గర ఉండదు, ఆ ప్రతిష్ఠిత వీళ్ళ దగ్గర ఉండదు, ఆ సమర్పణ వీళ్ళ దగ్గర ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. వెళ్ళేదేమో మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు, మా సంఘం ఏంటి తెలుసా, ఫలానా సంఘం. మా పాస్టర్ గారు ఎవరు తెలుసా, ఫలానా పాస్టర్ గారు. మా దైవజనులు ఇలా ఉంటారు తెలుసా, మా సంఘంలో ఇది ఉంటారు తెలుసా, అలా ఉంటారు తెలుసా, మా సంఘంలో ఇలా చేయరు తెలుసా, ఇలా పెట్టుకోరు తెలుసా అని చెప్తూ ఉంటారు. గొప్పది, మంచిది, చాలా గొప్పగా చెప్పావు. మరి నీ సంఘము, నీ సంస్థ, నీ దైవజనులు అంత గొప్పగా చెప్పావు కదా, అక్కడ చేయలేని నువ్వెందుకు చేస్తున్నావు? మాది సూపర్ అని చెప్పుకుంటున్నావు నువ్వు, మరి నువ్వు కూడా సూపర్లాగా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, కొంతమంది కొన్ని సమర్పణతో కూడా సంఘాలకు వెళ్తారు. ఆ సంఘాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే కలర్ బట్టలు వేసుకోరు, ఆభరణాలు ధరించుకోరు, అలంకారాలు పెట్టుకోవడం తప్ప, తీసేయడం తప్ప. ఇది నేను మాట్లాడతలేదు, మనుషుల యొక్క స్వభావం చెప్తున్నాను మీకు, నేను విశ్వాసుల యొక్క తీరుతులను చెప్తున్నాను. నేను బాగా అర్థం చేసుకోండి, ఆవేశపడకండి. ఇప్పుడు చాలా ఏళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మా సంఘం ఏంటనుకుంటున్నారు, ఫలానా సంఘం. ఓకే, మీ సంఘం చాలా గొప్పది, మీ సంస్థ చాలా గొప్పది. మరి వారు అలా ఉంటారు, అక్కడ వాళ్ళు అలా ఉంటారని చెప్పి అక్కడికి వెళుతున్న నీవు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఎందుకు ఉండలేదు? కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే, కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే, వాళ్ళ సమర్పణ, వారి ప్రతిష్టతో, వారి దర్శనము అదంతా దేవుడికి వారికి చెందిందే. అయితే వారి సిద్ధాంతాలు అవి, వారి ఆలోచన విధానం అది. అక్కడికి వెళ్తారు వీళ్ళు, ఆ సంస్థ పేరు చెప్పుకుంటారో, ఆ పాస్టర్ గారి పేరు చెప్పుకుంటారో, కానీ ఇక్కడ అలా ఉండరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆటోలోనో బస్సులోనో మొత్తం ఒలిచేస్తారు, చెవులకి, ముక్కులకి, మెడకున్నాయని ఒలిచేస్తారు. ప్రార్థనకి వెళ్ళి వీళ్ళు కూడా ఎలా మారిపోతారంటే పరిశుద్ధుల స్వభావంగా మారిపోతారు, పరిశుద్ధుల గుంపులో చేరిపోతారు, సమర్పించుకున్న వారి గుంపులో చేరిపోతారు. మరలా వచ్చేసినప్పుడు ఆటో ఎక్కాకో, బస్సు ఎక్కాకో, ఇంటికి వచ్చాకో మరలా అన్నీ అలంకరించేస్తారు. అలంకరించుకోవడం తప్పని నేను అంటలే, పెట్టుకోవడం తప్పని నేను అంటలేదే. వెండి బంగారాలు పెట్టుకున్న సంస్థలకి, వాకింగ్ బోర్డు సంఘాలకు వెళ్ళాను. అసలు ఏమీ పెట్టుకుని సమర్పణకి వెళ్ళిన సంఘాలకు కూడా వెళ్ళాను. దాదాపు చాలా డినామినేషన్లకు నేను వాక్యం చెప్తాకి వెళ్ళాను. నేను డినామినేషన్ని తృణీకరించి మాట్లాడు, ఏ దైవజనుడిని తృణీకరించి మాట్లాడు. కానీ ఆ సంస్థ పేరు, ఆ దైవజనుడి పేరు, ఆ దేవుడి పేరు గొప్పగా చెప్తూ మరి నువ్వు ఎలా ఎంతుకుంటా లేదు? గెహాజీ ఎవరి దగ్గర లేసా? ఓ గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు, ఓ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఓ గొప్ప దేవునికి సేవకుడిగా ఉన్నాడు. మరి అలాగే ఎందుకు లేవు గెహాజీ? నువ్వు సేవిస్తున్న దేవుడికి నచ్చినట్టు ఎందుకు లేవు? నువ్వు సేవ చేస్తున్న దైవజనుడి యొక్క విధానం నీలో ఎందుకు లేదు? ఆయన కళ్ళ ముందు ఆ వెండి, ఆ బంగారం, ఆ వస్త్రం, ఆ డబ్బు అని పెడితే ఇది అవసరం లేదు, నీ వెండి నీ దగ్గర పెట్టుకొని, డబ్బు నీ దగ్గర పెట్టుకొని, నీ వస్త్రం దగ్గర పెట్టుకో, అవసరం పట్టుకుపో అని చెప్పి చాలా ఈజీగా తృణీకరించేశాడు. కనీసం కంటితో చూసినప్పుడు కూడా అతనికి మనసులో చిన్న ఆశ పుట్టలేదు ఎలీషాకి. అబ్బా
వాట్ గ్రేట్ ప్రాఫిట్ అండి. కానీ ఇతను అడగలేదు, పెట్టలేదు, తీసుకుంటావు అని ఎలీషాని అడిగారు. అడిగిన ఎలీషా వద్దన్నాడు. కానీ మనవాడికి చూపు దాని మీదే ఉంది, మనసు దాని మీదే ఉంది, ఆలోచనలు దాని మీదే ఉన్నాయి. వాళ్ళని పంపేసిన తర్వాత, ఆ నయమాన్ని పంపేసిన తర్వాత ఎలీషా మామూలుగా తన గదిలో ఉండిపోయాడు, ప్రార్థనలో ఉండిపోయాడు. కానీ ఈ ఎలీషా పంపేసినటువంటి నయమానుని, ఎలీషా వద్దనటువంటి ఆ బహుమానాలని, ఆ ధనాన్ని, ఆ బంగారాన్ని, ఆ వస్త్రాన్ని ప్రేమించి వాటి కోసం పరిగెడుతున్నాడు. దేనికోసం ఈ గెహాజీ పరుగు? డబ్బు కోసం. దేనికోసం ఈ గెహాజీ పరుగు? బంగారం కోసం. దేనికోసం ఈ గెహాజీ పరుగు? వెండి కోసం. దేనికోసం ఈ గెహాజీ పరుగు? ఖరీదైన వస్త్రాల కోసం. సమర్పణలో ఉన్నాడు, ప్రతిష్ఠితలో ఉన్నాడు, కానీ ఇతనిలో పూర్తిగా మార్పు లేదు, పూర్తిగా మారు మనసు లేదు. ఈరోజు మనలో చాలామంది సమర్పణలో ఉన్నామని చెప్తారు, ప్రతిష్ఠితలో ఉన్నామని చెప్తారు, మా దేవుడు యేసు ప్రభు అండి అని గొప్పగా చెప్తారు, మాది ఫలానా సంఘం అండి అని చెప్తారు. సూపర్. మరి నువ్వెందుకు సూపర్గా లేవు? నువ్వు ఆ నిజదేవుడి కోసం పరిగెత్తుతున్నావా? ఆ దేవుడిని సువార్త కోసం పరిగెడుతున్నావా? దేనికోసం పరిగెడుతున్నావు? ఈరోజు చాలామంది విశ్వాసులే కాదండి, కొంతమంది సేవకులు కూడా డబ్బో 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 అని పరిగెడుతున్నారు. పేరు 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 పేరు, పదవి పదవి పదవి, అధికారం అధికారం అధికారం, హోదా 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 అని పరిగెడుతున్నారు. అసలు మనం పరిగెత్తవలసింది ఎవరి కోసం తెలుసా? దేవుని కోసం పరిగెట్టాలి, దేవుడిచ్చే బహుమానం కోసం పరిగెట్టాలి. పౌలయ్య గారు బాగా చెప్తారండి. ఓ మాట నేను చదివినిపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు ఎవరనంటే చక్కగా చూడండి బిడ్డలారా. నా సొంత మాటలు అనుకుంటారేమని బైబిల్లో చూపిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ పైవచనం ఇంకో మంచి మాట ఉంటుంది. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. దేవుడిచ్చే క్రీస్తు యేసునందు ఉన్న ఉన్నతమైన బహుమానం కోసం గురిగా పెట్టుకుని ఆ దేవుడిచ్చే బహుమానం కోసం పరిగెడుతున్నాడు, పరలోకం కోసం పాటు పడుతున్నాడు. సోదరా, దైవజనుడా, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ప్రియ స్నేహితుడా, నువ్వెవరైనా కావచ్చు, నీ పరుగు ఎవరి కోసం? నీ పరుగు దేనికోసం? ఈ లోకంలో చాలామంది క్రీడాకారులు ఉంటారు. వారు ఓ బహుమానం సంపాదించుకోవాలని చాలా మితముగా తింటూ, మితముగా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ 300 మీటర్ రన్నింగ్లో, 100 మీటర్ రన్నింగ్లో, 500 మీటర్ రన్నింగ్లో పరిగెత్తి ఒక బహుమానం సంపాదించాలని. ఆ బహుమానం సంపాదించాలంటే వెయిట్ పెరగకూడదు, స్టమక్ పెరగకూడదు, మంచి ఫుడ్ తీసుకోవాలి, హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి, అలాగే పరిగెట్టినప్పుడు హడావిడిగా ఉండకూడదు, వస్త్రాలు చాలా తేలిగ్గా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా మితముగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే బహుమానం కోసం. ఈ లోకములో ఉండే ఒక బహుమానము కోసమే ఒక క్రీడాకారుడు చాలా జాగ్రత్తగా పరిగెడతాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. చాలా చాలా జాగ్రత్తలు, తిండి విషయంలో, వస్త్రాల విషయంలో, బాడీ విషయంలో అన్నీ కూడా పాటిస్తాడు. ఈ లోకంలో ఒక అధికారిచ్చే బహుమానం కోసమే ఇంత జాగ్రత్తగా పరిగెడితే, ఇంత జాగ్రత్తగా బ్రతికితే, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం, దేవుడిచ్చే ఆ జీవ కిరీటం, దేవుడిచ్చే నీతి కిరీటం, దేవుడిచ్చే వాడబారిన కిరీటం, దేవుడిచ్చే మహిమ కిరీటం, దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందాలంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి? నిజంగా నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతున్నావా? భయముతో, భక్తితో బ్రతుకుతున్నావా? గెహాజీ దేవుని సేవలోనే ఉన్నాడు, గొప్ప దైవుడి దగ్గర సేవ చేస్తూనే ఉన్నాడు. కానీ అతనిలో చావవలసినవి చావలేదు. అతనికి ఇంకా ధనాశ పోలేదు, బంగారం మీద ఆశ పోలేదు, వెండి మీద ఆశ పోలేదు, వస్త్రాలు, వెలగల వస్త్రాల మీద ఆశ పోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విచారం! మరి నీ పరుగు దేనికోసం? పౌలు గారి పరుగు అయితే బహుమానం కోసం పరిగెడుతున్నాడు.
గెహాజీ అయితే డబ్బు కోసం పరిగెడుతున్నాడు, బంగారం కోసం పరిగెడుతున్నాడు. నీ పరుగు దేని కోసం? నువ్వెవరి కోసం పరిగెడుతున్నావు? ఓ ప్రియుడా, ప్రియురాల కోసం చాలా పరుగులు పరిగెడుతున్నావు. గోళ్ళ దూకడానికి పాపం చాలా కష్టపడుతున్నావు. దూరమైనా యాండి ప్రయాసపడి పరిగెడుతున్నావు. ప్రియురాలా, నువ్వు చాలా కష్టపడుతున్నావు నీ ప్రియుడి కోసం. జాగ్రత్త. నీ పరుగు ఎవరి కోసం? నీ ప్రయాస ఎవరి కోసం? నీ ఆరాటం, నీ తాపత్రయం, నీ ఆశ, ఆసక్తి ఎవరి కోసం? పౌలయ్య గారు ఏం బోధ చేయడండి? వెన్నకొన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుడిచ్చే బహుమానం కొరకు గురిగా పెట్టుకొని పరిగెడుతున్నాడంట. అబ్బా, నీకు గురి ఉందా? పరలోకము చేరడమే నా గురి, పరలోకము చేరడమే నా గమ్యం. ఆ దూతల సమూహంలో, ఆ సియోను పురములో, ఆ తేజోవాసుల సమక్షములో, అబ్బా 24 పెద్దలు, 4 జీవులు, ఆ మహిమ సింహాసనం దగ్గర దేవుడు యాండి వచ్చి నా నెత్తి మీద కిరీటం పెట్టి, బాబోయ్, ఇవన్నీ ఊహించుకుంటే నేను చెప్తేనే మనసు ఉప్పొంగిపోతుంది కదా. ఆ దృశ్యం నేను అనుభవించాలి. అది నా గురి, అది నా గమ్యం. ఆ తేజోవాసులతో కలిసి ప్రభుని స్తుతించాలి అని ఏమైనా గురి ఉందా నీకు? దేనికోసం పరిగెడుతున్నావు? డబ్బు. ఈ డబ్బు కోసం చాలామంది అన్యాయపు సంపాదన, అక్రమ సంపాదన, అడ్డదారుల్లో సంపాదన, దేహాన్ని అమ్ముకుని, పవిత్రమైన దేహాన్ని వ్యభిచారపు వృత్తులు అమ్ముకుని సంపాదన. ఇది నీకు మంచిది కాదు. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఒక మంచి మాట ఉంటుంది. నేను చదువుతున్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఉత్తరం 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో, చూసారా, తమ్మును తాము పొడుచుకునే. గొప్ప దైవజనులు చాలామంది ఎక్కడ పడిపోయేసా? ఈ డబ్బు కాడే. గొప్ప సేవకులు, సమర్పణలో ఉన్న విశ్వాసులు, ప్రవక్తలు, విశ్వాసులతో పాటు ఇంకా కొంత ఉంటారు కదా, ప్రార్థనా పరులు, సన్నిధి పరులు, గొప్ప పరిశుద్ధతకి మారుపేరుగా ఉన్నవారు చాలామంది ఈ డబ్బు విషయంలో పడిపోయారు. ఇప్పటికీ పడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆ ధనాన్ని ఆశించి కొందరు తమ్మును తామే నాశనము చేసుకున్నారంటే నిజమే. గెహాజీ నాశనం అయిపోయాడండి. ఆ పరుగుని వెళ్ళి యాండి నయమాన్ని కలుసుకుని వాళ్ళకి అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మళ్ళీ దైవజనుడిని అడ్డం పెట్టుకుని, దైవజనుడి పేరు చెప్పి, దైవజనుడు ఎవరికో ఇస్తానంటున్నాడు, తీసుకురమ్మని నన్ను పంపించాడని చెప్పి తనకిష్టమైనటువంటి సంపదలు, బంగారం, వస్త్రాలు అన్నీ తెచ్చుకుని దాచుకున్నాడు. యాండి ఎలీషా అడుగుతాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానంటాడా. అబద్ధం. చూసారా, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం. ఒక తప్పు చేసామంటే అది కప్పెట్టుకోవడానికి చాలా తప్పులు చేయాల్సి వస్తారు. ఒక పాపం చేసామంటే అది కప్పెట్టుకోవడానికి చాలా పాపాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ మొదటి తప్పే చేయకుండా ఉంటే మంచిది. ఇప్పుడు అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు. మరలా ఇప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ దైవజనుడు కూడా అబద్ధమే చెప్తున్నాడు. అక్కడ నయమానికి అబద్ధం చెప్పే, మాయ మాటలు చెప్పే తెచ్చుకున్నాడు. ఇక్కడ తన గురువు గారికి, దైవజనుడికి అబద్ధమే చెప్తున్నాడు. యాండి ఎలీషా ఎటువంటి తెలుసా? ఇక్కడ ఉండే రాజుగారు, కోటల్లో రాజుగారు ఏం మాట్లాడుకుంటున్నాడో చెప్పేసి అంత గొప్పోడు, దీర్ఘదర్శి ఆయన. ఈ విషయం వీడికి తెలుసు, గెహాజీకి. పైగా మా దైవజనుడు గొప్పోడు, అన్నీ తెలుసు కూడా యాండి పాపాన్ని కప్పుకుంటున్నాడు. బైబిల్ బాగా చెప్తుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అబద్ధం చెప్తున్నాడు తన సొంత గురువు గారికే, దైవజనుడికి, ఎలీషాకి. నిజమే, కొంతమంది విశ్వాసులు దైవజనులకి అబద్ధాలు చెప్పేస్తారండి, మాయ మాటలు చెప్పేస్తారండి. ఉన్నారు ఇటువంటి వాళ్ళు మీలో? చెప్పొచ్చా దైవజనులకు అబద్ధాలు? అసలు అబద్ధమే పాపం. మళ్ళీ పైగా దైవజనులు కూడా అబద్ధమే. ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అంటే అలాగండి, ఇలాగండి, అదండి, అబద్ధం. మా ప్రార్థనకి ఎందుకు రాలేదంటే తలపోటుగా ఉందండి, ఉత్తిదే,
లేకపోతే అలాగేంటి ఇలాగ ఏదో చెప్పేస్తూ ఉంటారు. ఒకసారి ఏసన్న గారికి ఒక ఆవిడ అలాగే అబద్ధం చెప్పిందంటే, అయ్యి బాబు పిల్లవాడండి పడుకున్నట్టే ఉన్నాడండి, మూసినట్టే ఉందండి, జ్వరమేంటి బాబు లెగుతలేదు అందండి. ఎందుకంటే ఏసన్న గారు రావడం చూసి అప్పటికప్పుడు పడుకోబెట్టేసి బెడ్ని దుప్పటి కప్పేసింది. సరైన దైవం వెళ్ళిపోయాడు. ఏండి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చూడ్డా? దేవుడు తెలీదా? దైవం వెళ్ళిపోయిన తర్వాత ఏ అబద్ధం చెప్పిందో ఆ అబద్ధంలోనే అన్నీ కూడా బెడ్ మీద వచ్చేసింది. అప్పటికప్పుడు జ్వరం వచ్చేసింది, అప్పటికప్పుడు మూసుకొని తెరుస్తలేదు. చెప్పింది కదా ఎన్ని అబద్ధాలు చెప్పిందా, ఆ శాపం ఆ వేదంతా కొడుకొచ్చి పడిపోయింది. ఇప్పుడు ఏడుస్తుంది, ఇప్పుడు బాధపడుతుంది. జాగ్రత్త. ఈరోజు చాలామంది విశ్వాసులు దైవజనులకి ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్తారు. ఎక్కడున్నారా అని ఫోన్ చేశారనుకోండి, అది ఎక్కడున్నావు బాబు అని ఫోన్ చేశారనుకోండి, పలానా చోట ఉన్నానండి, పలానా అని చెప్పేస్తూ ఉంటారు. ఏంటి మళ్ళీ ఇప్పుడు దైవజనుని పిలిస్తే ఎక్కడికైనా మీటింగ్ రమ్మంటాడేమో, లేకపోతే సంఘంలో ఏమైనా కడగమంటాడేమో, తొడవమంటాడేమో, చేయమంటాడేమో, అత్తేమంటాడేమో, ఇత్తేమంటాడు, ఏదో మనసులో ఊహించేసుకుని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అసలు దేవుని పని చేసే అవకాశం వస్తే ఏమైనా వదులుకోవాలి, ఆటలైనా వదులుకోవాలి, పాటలైనా వదులుకోవాలి, అండ్ అవసరమైతే ఆ పూట సెలవెట్టుకోవాలి, ఆ పూట పని మానేసుకుని దేవుడి పని చేయాలి. ఎందుకంటే దేవుడి పని చేసే అవకాశం అందరికీ రాదు. ఆ అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఉపయోగించుకోవాలి. అండ్ మనోడు దైవజనుడికి అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధం చెప్తే ఎలీషాకి తెలియదా? ఎలీషా సామాన్యమైన దైవజనుడా? చూడండి, ఆ మాట బైబిల్ నుంచి చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ రాజుల గ్రంథం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదని. అబ్బా, ఎంత అబద్ధం అండి. అంతకు ముందే కదా పరుగున నయమాన్ రథనాయకులు పరిగెట్టి వాళ్ళని ఆపి అక్కడి నుంచి ఏంటి చాలా తెచ్చుకున్నాడు కదా. తెచ్చుకున్నాడా లేదా? తెచ్చాడండి. 22వ వచనంలో చూడండి ఏమేమి తెచ్చాడో. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యమును నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు. వెండి కోసం బట్టల కోసం అబద్ధం చెప్పేసాడండి బాబు. ఎలీషా అడగమన్నాడా? ఎలీషా పంపాడా? పంపలేదు. అబద్ధం. నయమానికి అబద్ధమే చెప్పాడు. గురువు గారైనటువంటి ఎలీషాకి అబద్ధమే చెప్పాడు. నోరు తెరిస్తే అబద్ధం. పైగా సేవలో ఉన్నాడు, సమర్పణలో ఉన్నాడు, దేవుని పని చేస్తున్నాడు. సహోదరులారా, సహోదరి, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అబద్ధాలు చెప్తున్నారా? మాయ మాటలు చెప్తున్నారా? ఈ అబద్ధాలు, మాయ మాటలు, మోసం మాటలు ఏండి దేవుడు తెలియదు అనుకుంటున్నారా? ఎక్కడ చూసినా మోసం అయిపోయిందండి. ఎక్కడ చూసినా మాయ మాటలు ఎక్కువైపోయినాయి, అబద్ధం మాటలు ఎక్కువైపోయినాయి. అందుకే ఒక పాట రాశాను నేను, మాటలో మోసం, ఆటలో మోసం. అవునండి, అంతా మోసమే. మాయ ప్రపంచం ఇది, మోస ప్రపంచం. ఎక్కడ చూసిన మోసం, ఎందులో చూసిన మోసం. మోసం మోసం, అంతా మోసం. మోసమేండి. వ్యాపారస్తుల మాటల్లోనూ మోసమే, భక్తుల మాటల్లోనూ మాయ మాటలే, అబద్ధాలే. దైవజనుల్లో కొంతమంది అబద్ధాలే. పిల్లలు అబద్ధాలు చెప్పేస్తారు. కొంతమంది పిల్లలు అమ్మ నాన్నకి అబద్ధం చెప్పేస్తారు. కొంతమంది భార్య భర్తకి అబద్ధం చెప్పేస్తుంది. కొంతమంది భర్తలో భార్యకి అబద్ధాలు చెప్పేస్తారు. ఈరోజు అబద్ధం అబద్ధం అబద్ధం. ఈ అబద్ధానికి జనగడ చేసా సాతాను. ఈ సాతాను యొక్క భ్రమలో పడిపోయి ఈ డబ్బు కోసం పరిగెత్తాడు. ఏం సంపాదించ చూద్దామా? ముగించేద్దాం రండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26 నుంచి అవుతుంది చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అది ఎలీషా పవర్. ఆయనకి ఆత్మ సంచార వరం ఉంది. ఆయన ఎక్కడే ఉంటాడు, ఆత్మలో చని చూసి వచ్చేస్తుంటుంది. ఆయన మనసులో తెలుసుకుని వచ్చేస్తుంటుంది. ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమాను 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. దేనికోసమో పరిగెత్తి, డబ్బు కోసం, ద్రవ్యం కోసం, వస్త్రం కోసం, వెండి కోసం పరిగెత్తి ఆరాటపడి ప్రతిష్టత కోల్పోయి, అభిషేకం కోల్పోయి, అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. తన తరతరాలకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే కుష్టు.
ఇప్పుడు ప్రవక్త దగ్గర ఉండవలసిన వాడు, ప్రవక్త అవ్వాల్సిన వాడు, దైవజనుడు అవ్వాల్సిన వాడు, గొప్పోడు అవ్వాల్సిన వాడు కుష్టు వ్యాధి యాండి దైవజనుల సమూహంలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, శాపం తెచ్చుకున్నాడు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలామంది దాన్ని ఆపేక్షించి తమ నాశనం చేసుకున్నారు. కొంతమంది తమను తాము పొడుచుకు చచ్చారంటే నిజమే. డబ్బు సంపాదించి ఆ తర్వాత నమ్మక ద్రోహాలు, మోసాలు ఎక్కువైపోయి దోచుకునేవారు, గాయపరిచిన వాళ్ళు ఎక్కువైపోయి ఆ మోసం, ఆ బాధ, ఆ ప్రెజరు, ఆ ఒత్తిడి ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది ధనవంతులని పేరు చెప్పుకునేవారు ఆ ధనమే వారి ప్రాణం తీసేలాగా, ఆ ధనమే తమంతట తాము చనిపోయేలాగా, ఉరిపోసం లేక తాగి చచ్చిపోయేలాగా చేసింది. ఈరోజు చాలామంది ఆ డబ్బు కోసం బ్రతికినోళ్ళు, అన్యాయంగా సంపాదించిన వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారండి. కొంతమంది జైలు పాలైపోయారు. కొంతమంది ఉద్యోగులు చూడండి ప్రారంభంలో నీతిగా ఉండి తర్వాత లంచాల సొమ్ముకి, అన్యాయ సొమ్ముకి ఆశించి అడ్డదారులు తొక్కుతారు. కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది బోధకులు, కొంతమంది ఉద్యోగులు, ఇలా చాలామంది రకరకాల వ్యాపారస్తులు, విశ్వాసులు అడ్డగోలుగా వెళ్ళిపోయి అన్యాయపు సంపాదన తెచ్చుకుని ఆ అన్యాయ సంపాదన ఇంట్లో మనశ్శాంతి లేక, శాంతి లేక, సమాధానం లేక చివరికి సాతానుగాడు వారి ప్రాణాలు తీసేసిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది ప్రారంభంలో దొరకకపోయినా ఏదో రోజున వాడు అన్యాయపు సంపాదన గుట్టు రట్టయిపోయి, వాడు మోసం బట్టబయలైపోయి, వాడు లంచగొండితనం బట్టబయలైపోయి, సంఖ్యల చేత బంధించబడి, అందరి ముందు అవమానించబడి, మీడియా ముందు అవమానించబడి జైల్లో వేస్తే ఆ ఎల్లుడు గుండె చచ్చుడు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది చెప్పుకూడు తింటున్న వారు ఉన్నారు. ఆ అవమానం తట్టుకొని ఇంటికాడ భార్య బెడ్లో ఊరి విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆస్తులు వేలం వేయబడిన సంగతులు, కొంతమంది అయితే చనిపోయిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు డబ్బు కోసం సేవ చేయకూడదు. ఈరోజు డబ్బు కోసం మనం పరిగెత్తకూడదు. దేవుడు మనకు కావాల్సిన ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయువు, మీకు ఎందుకు చింతిస్తున్నారు? రేపటి గురించి చింతించకండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏది తెచ్చుకుందామని విచారించకండి. మీ పరలోకమంత తండ్రి అన్నీ మీకు ఇస్తారని చెప్పాడు. కాబట్టి దైవజనులారా, స్నేహితులారా, వ్యాపారస్తులారా, ధనవంతులారా, కాంట్రాక్టర్ ఎవరైనా కావచ్చు, ఉద్యోగస్తులారా, అన్యాయపు సొంపు కోసం పరిగెట్టకండి. ధనము కోసం, దురాశ కోసం పరిగెట్టకండి. రేపు పొద్దున్న ఆ ధనమే నీకు శాపం తెస్తుంది. నీ బిడ్డలు పాడైపోవడానికి ఆ ధనమే కారణమవుతుంది. ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీలు, ధనవంతులు బిడ్డలో డ్రగ్స్కి బానిస అయిపోయి క్లబ్బుల్లో, పబ్బుల్లో, రేవ్ పార్టీలో దొరికేసేసి తలదించుకుని బతుకుతున్నారు. విచ్చలవిడిగా అన్యాయంగా సంపాదించిన డబ్బుతో ఆ బిడ్డల బ్రతుకులు పాడు చేసేశారు. కాబట్టి జాగ్రత్త. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నీతితో కూడింది కొంచెమైన శ్రేష్టం, అది చాలు. ఇప్పుడైనా పౌలు గారిలాగా మనం పరిగెడదాం. దేవుని కోసం పరిగెడదాం. దేవుడిచ్చే బహుమానం కోసం పరిగెడదాం. పరలోక రాజ్యం కోసం పరిగెడదాం. ఆయన సేవలో పరిగెడదాం. ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకుందాం. తుచ్చమైన ధనము కోసం మనం పరిగెట్టొద్దు. ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ ఆధిక్యత ఏ రూపంలో ఇవ్వాలో, ఎలాగివ్వాలో దేవుడు మనకి ఇస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం మొదటి ప్రయారిటీ ఏంటంటే దేవుడిచ్చే బహుమానం, ఆయన ఇచ్చే కిరీటం, ఆయన రాజ్యము. అట్టి కృప అనేటువంటి పరుగు మనం కలిగి గురి యొద్దకు పరిగెడదాం. దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మేము దేనికోసం పరిగెత్తాలి? ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోకూడదు చాలా స్పష్టంగా మాతో చెప్పావు నాయన. విలువైన మాటలు అందరూ హృదయంలో నాటి నీరు కట్టి ఫలింపచేసి బ్రతుకులు మార్చమని, పరిస్థితులు మార్చమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.